సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం వ్యాధుల గుట్టు విప్పే ప్రోటీన్ల కథా చిత్రం గురించి తెలుసుకుందాం। కృత్రిమ మేధను ఉపయోగించి శాస్త్రవేత్తలు అణువణువు శోధిస్తున్నారు। ఇప్పుడు మానవ శరీరంలోని కణాల లోతుల్లోకి ప్రవేశించి మరి వాటిలోని ప్రోటీన్ల తీరుతిన్నులను వెలుగులోకి తీసుకువస్తున్నారు। తాజాగా బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రోటీన్లతో కూడిన ఒక అట్లాస్ను అభివృద్ధి చేశారు। మానవ కణాల్లో వాటి వ్యవహార శైలిని ఇందులో కళ్ళకు కట్టారు। తద్వారా మెరుగైన ఔషధాల రూపకల్పనకు బాటలు వేశారు। ప్రోటీన్లు అనేవి శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటాయి। అవి చాలా ముఖ్యమైన భాగాలు। శరీరంలో జరిగే అన్ని జీవక్రియల్లో పాలు పంచుకుంటాయి। ఇవి అత్యంత చిన్నవైన అమినో ఆమ్లాలతో తయారవుతాయి। ఎముకలు, కండరాలు, చర్మ నిర్వహణ, మరమ్మతులకు ఉపయోగపడతాయి। ఎంజైమ్లు, హార్మోన్లు, న్యూరో ట్రాన్స్మిటర్లు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి। రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చూస్తాయి। శరీరంలో పోషకాల రవాణా, నిల్వకు ఉపయోగపడతాయి। శక్తి వనరుగా అక్కరుకొస్తాయి। కణాలు చాలా జాగ్రత్తగా కూర్చిన పదార్థాలతో తయారవుతాయి। ఇవి ఒక కూర్పులోకి రావడానికి ఉపయోగించే విధానం కండెన్సేట్లో కలుసుకోవడం। కండెన్సేట్లు అనేవి కణాల్లో ఉండే చాలా సూక్ష్మ హబ్లు, నీటి బిందువుల్లా ఉంటాయి। కణాలను పనిచేయించే కీలక యంత్రాంగంలో అవి ఒక భాగం। ప్రోటీన్లు తమ పనులు మొదలుపెట్టడానికి ముందు వాటి కలయికకు ఇవి వేదికలా పనిచేస్తాయి। అనేక వ్యాధులకు బీజాలు ఇక్కడే పడుతుంటాయి। ప్రోటీన్ల తీరుతిన్నులపై శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు పూర్తి అవగాహన లేదు। ఏ కండెన్సేట్లోకి ఏ ప్రోటీన్ వెళ్తుందనేది సూచించే సమగ్ర మ్యాప్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు। కండెన్సేట్లలో ఏ ప్రోటీన్లు కలుసుకుంటాయన్నది అంచనా వేయడానికి బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక అట్లాస్ను రూపొందించారు। ఇందుకోసం స్ట్రిండ్ డిబి, బయోగ్రిడ్ వంటి భారీ డేటాబేస్లను ఉపయోగించారు। అందులో కణాలకు సంబంధించిన అనేక అంశాలు, కండెన్సేట్ల తీరుపై లోతైన కేస్ స్టడీలు ఉన్నాయి। సంక్లిష్టమైన ఈ డేటా మొత్తాన్ని ఏఐ సాయంతో శాస్త్రవేత్తలు కలగలిపారు। మునుపటి పరిశోధనల్లో కొన్ని ప్రోటీన్లపై మాత్రమే దృష్టి సారించారు। ఇప్పుడు మాత్రం కణానికి సంబంధించిన అన్ని అంశాలను వెలుగులోకి తెచ్చారు। ఈ అట్లాస్ సాయంతో కణంలోని ప్రతి ప్రోటీన్కు సంబంధించి ముందస్తు అంచనాలు వేయవచ్చు। అది ఎక్కడ ఉండవచ్చు, ఏ ప్రోటీన్తో చర్య జరిపే వీలుంది వంటి అంశాలను పరిశీలించవచ్చు। తద్వారా అనేక కొత్త అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో శాస్త్రవేత్తలకు ఈ అట్లాస్ బాగా ఉపయోగపడుతుంది। ప్రోటీన్ల వ్యవహార శైలిలో లోపాలతో ముడిపడ్డ వివిధ వ్యాధుల మూలాలను శోధించవచ్చు। తీవ్ర మతిమరుపు, అనేక రకాల క్యాన్సర్లకు ఈ లోపాలే కారణం। ఈ వ్యాధుల చికిత్సకు కొత్త మార్గాలనివి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది। జీవపరమైన విధుల్లో కండెన్సేట్ల పాత్ర గురించి ఇది మరిన్ని ఆవిష్కరణలకు వీలు కల్పించింది। శరీర వ్యాప్తంగా కొవ్వు పంపిణీ సహా శరీర విధులకు సంబంధించిన కొన్ని ముఖ్య విధులకు దోహదపడే అనేక కొత్త ప్రోటీన్లకు ఈ అట్లాస్ సాయంతో పరిశోధకులు గుర్తించారు। మన శరీర బరువులో దాదాపు 5% వాటా ఈ ప్రోటీన్లదే। వెంట్రుకలు, గోళ్ళు, రక్తం, చర్మం, ఎముకలు సహా అన్నిటా వీటి ఉనికి ఉంటుంది। అసలు ప్రోటీన్లు లేకుంటే జీవమే లేదు। ఈ విధంగా ప్రోటీన్ల సాయంతో జరిగే మన జీవక్రియల్లో మార్పులకు, వివిధ వ్యాధుల గుట్టుకు ఈ అట్లాస్ ఎంతగానో తోడ్పడనుంది। ఈరోజు మనం వ్యాధుల గుట్టు విప్పే ప్రోటీన్ల కథా చిత్రాన్ని అంటే అట్లాస్ను ఎలా రూపొందించారో, అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.